నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మరి వాళ్ళ కొటేషన్ ఏంటో చూద్దామా? ఎవరైతే హయ్యెస్ట్ లెవెల్ రెజల్యూషన్ డిటర్మినేషన్తో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా టైం అండ్ ఆపర్చునిటీ ఉంటుంది. కొంతమంది అంటుంటారు నాకు టైం లేదు, నాకు అసలు ఆపర్చునిటీయే దొరకలేదు అని. కానీ ఎవరైతే ఆ గొప్ప దృఢ సంకల్పంతో ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ అది టైం ఉంటుంది, ఎప్పుడూ కూడా ఆపర్చునిటీస్ ఓపెన్గానే ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా డెప్త్ మీనింగ్ ఉన్నటువంటి ఇష్యూ అండి. ఒకసారి ఆలోచించి చూడండి. చాలా కుంటి సాకులు చెప్పడం అంటారు తెలుగులో. కుంటి సాకులు చెప్తూ ఉంటాను, నాకు టైం సరిపోలేదు, అది సరిపోలేదు, ఇది సరిపోలేదని. కానీ మనకు నిజమైనటువంటి దృఢ సంకల్పం ఉంటే అవన్నీ కూడా మనకే మన అంతరాత్మకు తెలుస్తుంది. మనం చెప్పేవన్నీ పైన చెప్తున్నా మనం సిన్సియర్గా ట్రై చేయట్లేదని. సిన్సియర్గా ట్రై చేసే వాళ్ళకి టైం, ఆపర్చునిటీ అన్నీ ఉంటాయి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సెస్కి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి. ఎవరైనా కావాలి అంటే ఈ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇవాళ మనం 7th and 6th, నిన్న సండే కాబట్టి సండే మండే వీడియోస్ మనం కలిపి చేస్తాం కాబట్టి 7th and 6th వీడియోస్ కలిపి ఇవాళ చూద్దామండి. ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి ఆ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఏది ఐలాండ్ కాదు? మెడిటరేనియన్ సీలో ఏది క్రింద వాటిలో ఏది ఐలాండ్ కాదు? సైప్రస్ ఐలాండేనా? ఎస్. సిసిలీ? ఎస్. క్రిటే? ఎస్. సో క్రిటే గ్రీస్కి సంబంధించింది, సిసిలీ ఇటలీకి సంబంధించింది. సైప్రస్ ఒక పార్ట్ ఇండిపెండెంట్, ఒక పార్ట్ వచ్చి టర్కీకి సంబంధించింది. ఒకసారి గుర్తించుకొని మ్యాప్ మొత్తం గుర్తు రావాలి క్వశ్చన్ చూడగానే. ఆన్సర్ ఏమవుతుంది? నాట్ అన్నారు కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. రెండో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ అవర్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాము, వాటిలో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ చూడండి, ఇది ఫస్ట్ అవర్ ఆఫ్ ది పార్లమెంటరీ సెషన్ మొదలయ్యేటప్పుడు ఫస్ట్ పార్ట్ క్వశ్చన్ అవరే ఉంటుంది, అవునా కాదా? ఎస్. ఇది ఇండియన్ ఇన్నోవేషన్, అవునా కాదా? కాదు. ఇండియన్ ఇన్నోవేషన్ ఏంటి? 0 అవర్ అనేటటువంటిది ఇండియన్ ఇన్నోవేషన్. సో రెండో తప్పు. మూడోది క్వశ్చన్ అవర్ అన్నటువంటిది రూల్స్ అండ్ కన్వెన్షన్స్. ఓన్లీ పార్లమెంటరీ రూల్స్తో పాటు పార్లమెంటరీ కన్వెన్షన్స్ అనేటటువంటివి మనం బ్రిటిష్ వాళ్ళ టైంలో మన పార్లమెంటరీ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ కన్వెన్షన్స్ ప్లస్ యూకే యొక్క పార్లమెంటరీ కన్వెన్షన్స్ కొన్నిటిని మనం పాటిస్తూ సెషన్లో క్వశ్చన్ అవర్ జరుగుతుంది, అవునా కదా? ఎస్. సో ఒకటోది కరెక్ట్, మూడోది కరెక్ట్ కాబట్టి ఆన్సర్ సి 1, 3 ఓన్లీ. థర్డ్ క్వశ్చన్ చూడండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్కి సంబంధించి ఏది తప్పో చెప్పండి అని అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. 30 ర్యాంక్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది అన్నారు. ఈ 2015లో ఏమో 81వ స్థానంలో ఉంటే 2028లో ఎంత ఉంది? 48. సో 30 అంటే కరెక్టా? కాదు. సో తప్పు, తీసేద్దాం. సో అక్కడికి ఆన్సర్ తెలిసిపోయింది, బట్ చదువుదాం మిగిలిన స్టేట్మెంట్స్ కూడా. దీని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తుంది కార్నెల్ యూనివర్సిటీ వీటి యొక్క హెల్ప్తో, అవునా కాదా? ఎస్. ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇండియా అనేటటువంటిది పర్ఫార్మింగ్ బెటర్ అన్నారు కంపారిటివ్లీ. చూడండి, ఈ స్టేట్మెంట్ని మీరు కనుక ఇయర్ అన్నట్టుగా తీసుకున్నారనుకోండి తప్పు అవుతుంది. అదే కంపారిటివ్లీ అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే బెటర్గా పర్ఫామ్ చేసిందని చూస్తే కరెక్ట్ అవుతుంది. కానీ మనకి ఇది తప్పవచ్చు, కరెక్ట్ అవ్వచ్చు. కానీ ఒకటోది కంప్లీట్గా తప్పని మనకు తెలుసు, అందువల్ల దీన్ని కరెక్ట్. నన్ ఆఫ్ ది అబవ్ అనేది ఎలాగో మనకి ఆప్షన్ కాదు. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ అవుతుంది. నాలుగోది గమనించండి. ఏ సెక్టార్స్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కిందకి వస్తే? అగ్రికల్చర్ వస్తుందా? ఎస్. ఎంఎస్ఎంఈ? ఎస్. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ? ఎస్. లార్జ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తాయా? రావు. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే సి 1, 2, 3. రీసెంట్గా మనకి కొన్నిటిని ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కిందకి తీసుకొని రావడం జరిగింది, అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉందన్నమాట. ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ సి. సరే, ముందుగా వాళ్ళ ఆర్టికల్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి బార్డర్ యాక్షన్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి రెండు దేశాల మధ్య బైలేటరల్గా ద్వైపాక్షికంగా చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేసేలాగున్నాయి అన్నట్టుగా మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ గొడవ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన కాన్సెప్ట్ కింద చదువుకుంటాం. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? రీసెంట్గా మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO అనేటటువంటి గ్రూపింగ్లో డిఫెన్స్ మినిస్టర్ యొక్క మీటింగ్ జరిగింది. ఎక్కడ? డిఫెన్స్ మినిస్టర్స్ అందరూ కలిసి ఎక్కడ మీట్ అయ్యారు? రష్యాలోని మాస్కో అనేటటువంటి ప్రదేశంలో మీట్ అవ్వడం జరిగింది. అక్కడ చెప్తూ చైనానే దుందుడుకుడుగా ప్రయత్నిస్తుంది, మేము మా యొక్క టెరిటరీలో 1 ఇంచ్ కూడా మేము కోల్పోము,
టెరిటోరియల్ ఇంటిగ్రిటీని మేము కాపాడుకుంటాము అన్నట్టుగా మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. రీసెంట్గా మనకు తెలుసు కదా అండి, ప్యాంగాంగ్సో అనేటటువంటి ప్లేస్ దగ్గర ఏం జరుగుతుంది? ప్యాంగాంగ్సో అనేటటువంటి ప్రదేశం దగ్గర మౌంటైన్ హైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చైనీస్ బార్డర్ పోస్టులు అవన్నీ ఉన్న చోట వెళ్ళి మన వాళ్ళు తిష్ట వేశారనమాట. అంటే అవి మనవే, ఇన్ని రోజులు మనము అక్కడ లేము, ఎందుకని బఫర్ జోన్ లాగా ఉండాలి అని. కానీ చైనా వచ్చేసి అంతా ఆక్రమిస్తూ ఉండడంతో దానికి కౌంటర్గా మనం ఆ స్ట్రాటజీ తీసుకోవడం జరిగింది. సౌత్ బ్యాంక్లో ఇక్కడ మన వాళ్ళు ట్రూప్స్ని మోహరించడం జరిగిందనమాట. దాంతో చైనా చూసారా, ఇండియానే ఇలా చేస్తుంది, ఇండియానే ఇదంతా చేసింది అన్నట్టుగా ఇప్పుడు మనల్ని వెళ్ళి చూపిస్తుంటే అప్పుడు అంటున్నాం, మేము మా యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కోల్పోము, అలాగని మాకు మీ టెరిటరీ అక్కర్లేదు, కానీ అది మాదే, అది మన వాళ్ళ యొక్క స్టాండ్ అన్నమాట. ఈ ఆర్టికల్ కూడా దానికి సంబంధించిందే అండి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయి. ఈ 3 పదాలు మనము ఖచ్చితంగా మెయిన్స్ రాసేటప్పుడు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. మ్యాక్సిమం రెస్ట్రెయింట్ అంటే ఏంటి? 2 దేశాలు కూడా వీలైనంత వరకు 2 దేశాలు వార్ ఇలాంటి వాటికి వెళ్లకుండా, అసలు కాన్ఫ్లిక్టే రాకుండా రెస్ట్రెయింట్ అనేటటువంటిది ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని పీస్ఫుల్ పద్ధతిలో సాల్వ్ చేసుకోవాలి, అదే మ్యాక్సిమం రెస్ట్రెయింట్ అని పిలుస్తారు. మ్యూచువల్ ట్రస్ట్, 2 దేశాల మధ్య ఆ నమ్మకం అనేటటువంటిది ఉండాలి, మ్యూచువల్ ట్రస్ట్ అని. కానీ ఇప్పుడు చూడండి, గల్వాన్ వ్యాలీ క్లాష్ కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్లో కొంతమంది విలేజర్స్ని అబ్డక్ట్ చేయడం కానివ్వండి, వీటన్నిటి వల్ల ట్రస్ట్ బిల్డ్ అవుతుందా, ట్రస్ట్ పోతుంది. మరేం చెయ్యాలి? కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటాము. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ CBM అంటున్నాము. CBM అంటే ఏంటి? కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటే 2 దేశాల మధ్య ట్రస్ట్ని పెంచేందుకు కొన్ని మెజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే చౌసుల్ అనేటటువంటి ప్రదేశంలో 2 దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీ రిప్రజెంటేటివ్స్ మాట్లాడుకోవడం కానివ్వండి, పొలిటికల్ లీడర్ లెవెల్లో మాట్లాడుకోవడం కానివ్వండి, అంటే పొలిటికల్ లెవెల్లోనూ మిలిటరీ లెవెల్లోనూ వీటన్నిటిలోనూ 2 దేశాల మధ్య కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలి. దాన్నే CBM, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అని అంటున్నాము. అది తీసుకొని రావాలి. ఈ 3 పదాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సరే, మరి దీంట్లో మన డిఫెన్స్ మినిస్టర్ ఏ మీటింగ్స్కి అటెండ్ అయ్యారు? ఇది మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం కదా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO మీటింగ్, కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్. ఈ 3 మీటింగ్స్కి ఈ రెండిట్లోనూ మనం మెంబర్స్ కాదు కదా, ఓన్లీ SCOలోనే మనం మెంబర్, ఈ రెండిట్లో కాదు. బట్ అయినా సరే అబ్జర్వర్గా మనం వెళ్ళి అక్కడ మీటింగ్లో అటెండ్ అయ్యి వచ్చామన్నమాట. SCO మీటింగ్కి వెళ్ళినప్పుడు దాంట్లో ఇరాన్ అనేటటువంటిది మెంబర్ కంట్రీ కాదు, ఇరాన్ అనేటటువంటిది అబ్జర్వర్ కంట్రీ. సో అప్పుడు దాంతో మాట్లాడి రావడం జరిగింది. 8 దేశాలే SCOలో మెంబర్స్గా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనే ఇండియా, ఇరాన్ అనేటటువంటి ఆఫ్ఘనిస్తాన్లో అసలు పీస్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది ఏంటి అన్నదాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ మనం చెప్తున్నటువంటి ఆర్టికల్. మనం ఇందాక ఏమనుకున్నాం, SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్లో ఇండియా అంటే SCOలో మెంబర్, సో ఇండియా అటెండ్ అయింది. ఇరాన్ అనేటటువంటిది అబ్జర్వర్ కంట్రీ అనమాట, సో ఇరాన్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అప్పుడు 2 దేశాల యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ మాట్లాడుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పీస్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో మనకి ఏం జరుగుతుందండి? దోహా డీల్ అనేది జరిగింది. దోహా డీల్ అనేటటువంటిది ఏంటి? USA మరియు తాలిబాన్ మధ్యలో జరిగినటువంటి డీల్ అనమాట. USA ట్రూప్స్ మేము వెనక్కి వెళ్ళిపోతాము, ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్ అని. అక్కడ లోయా జిర్గా అనేటటువంటి మీటింగ్ కూడా జరిగింది. లోయా జిర్గా అనేటటువంటి దేనికి సంబంధించింది? ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇన్ఫార్మల్గా అక్కడ ఉండేటటువంటి తెగల యొక్క పెద్దలందరూ మాట్లాడుకొని తాలిబాన్ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిలీజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో తాలిబాన్ ప్రిజనర్స్ని రిలీజ్ చేయడము ప్లస్ ఇంటర్నల్గా టాక్స్ జరపడము, ఇలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మాట్లాడుకున్నారు. దాని గురించి మాట్లాడుతూనే ఇరాన్, ఇదిగో మీ దేశంలో మైనారిటీస్ మీద ఇలాంటి దాడులు ఇవి జరుగుతున్నాయంట అని అడగడం జరిగింది. కానీ మనం ఈ మధ్య కాలంలో గమనిస్తే అండి, ఇంతకుముందు మనకి ఇరాన్ చాలా మంచి ఫ్రెండ్ కదా. అయితే చైనాతో ఒప్పందం చేసుకోవడం దగ్గర నుంచి ఫర్జాద్ బి అనేటటువంటి ఒక గ్యాస్ ఫీల్డ్, ఫర్జాద్ బి అనేటటువంటి గ్యాస్ ఫీల్డ్ దానికి మనకి ఓఎన్జీసీ విదేశ్కి ఇచ్చినటువంటిది క్యాన్సిల్ చేయడం కానివ్వండి, చాబహార్ రైల్వే ప్రాజెక్ట్ అంటున్నాం, రైల్వే ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా
రెండు దేశాల మధ్య చిన్న చిన్న వివాదాలని తలెత్తేలాగా ఉన్నాయన్నమాట. మరి ఇలాంటి విషయాల్ని మనము రిజాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇరాన్ అనేటటువంటిది ఆయిల్ కోసమే కాదు, ఇప్పుడు మనం దాని నుంచి ఏం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. యుఎస్ఏ చెప్పింది కదా అని చాలా కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. మరి అలాంటి కంటెక్స్లో ఇరాన్ అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్ కంట్రీ స్ట్రాటజిక్గా. ఎందుకని మనకి ఇక్కడ ఉండేటటువంటి కొన్ని దేశాలు ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్గా మన సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, వాటన్నిటికీ రీచ్ అవ్వాలన్నా స్ట్రాటజిక్గా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మనకి ఉండాలి అన్నా సరే ఇరాన్ మనకి ఇంపార్టెంట్. సో రెండు దేశాలు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఆర్టికల్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందే అండి. ఇండియా అండ్ మేజర్ పవర్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాం. రీసెంట్గా మనం గమనించి చూస్తే యుఎస్ఏకి క్లోజ్ అయ్యే కొద్దీ రష్యా నుంచి దూరం జరుగుతున్నామన్నటువంటి ఆ సెన్స్ పెరుగుతూ వస్తుంది. కానీ అలా కాదు, మాకు ఇద్దరు కూడా ఇంపార్టెంటే, ఇద్దరు యుఎస్ఏ రష్యా ఇంపార్టెంటే అని చెప్పేలాగా మనము కొన్ని ఈ స్టేట్మెంట్స్ ఇవి ఇస్తున్నామన్నమాట. రీసెంట్గా మనం గమనించాం కదా అండి. సో క్వాడ్ అని దానికి ఇంపార్టెన్స్ పెంచడం కానివ్వండి, ఎల్ఏసి కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు కూడా యుఎస్ఏ అనేటటువంటిది మనల్ని చాలా విధాలుగా సపోర్ట్ చేయడం కానివ్వండి, ఇలా రకరకాలుగా మనకి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ యుఎస్ఏ సైడ్గా మనం వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మనం రీసెంట్గా మనం ఇంకొకటి గమనించుంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ అనేటువంటిది రెజల్యూషన్ పెట్టమని అడిగినప్పుడు చైనా, రష్యా ఈ రెండు ఏం మాట్లాడలేదు. మిగిలిన ఏ రెజల్యూషన్ ఇండియన్స్ని టెర్రరిస్ట్గా డెసిగ్నేట్ చేసేటటువంటిది. మిగిలిన ఫ్రాన్స్, యూకే, యుఎస్ఏ ఇవి మూడు ఖండించడం జరిగిందనమాట. అంటే రష్యా ఇన్ని రోజులు మనకు మంచి ఫ్రెండ్ కదా, ఇప్పుడు ఏమైంది అంటే యుఎస్ఏతో బాగా క్లోజ్ అయ్యే కొద్దీ రష్యా కొద్దిగా దూరం జరుగుతూ ఉంటుంది. సో మన విషయం ఏంటి, ప్రస్తుతానికి బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, నేషన్ ఫస్ట్ అప్రోచ్. ఆ పదం గుర్తుపెట్టుకోవాలండి, ఆన్సర్స్ రాసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. నేషన్ ఫస్ట్ అప్రోచ్ అంటే ఏంటి, ఇంతకీ దేశమే ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ మన కంట్రీకి ఏ కంట్రీతో లాభం ఉంటే ఆ కంట్రీతో ఉండాలి. దాన్ని ఎన్లైటెండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటారు. దేశం యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ని బట్టి మేము పద్ధతులు, పాలసీస్ తీసుకుంటాము అని చెప్పనమాట. ఈ కంటెక్స్లో మన సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇదిగో నేషన్ ఫస్ట్ స్ట్రాటజీనే మేము ఫాలో అవుతున్నాం, మాకు రెండు కూడా ఇంపార్టెంటే, రెండింటితోనూ డిఫెన్స్ రిలేషన్షిప్స్ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద చదువుకుంటాం. ఇక్కడ ఏమైంది, శ్రీలంక తీరం దగ్గరలో మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన ఒక షిప్ అన్నమాట. కువైట్ నుంచి ఒడిస్సాకి ఆయిల్ని క్యారీ చేస్తున్న ఒక షిప్. సో అది అగ్ని ప్రమాదానికి గురి అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆయిల్ స్పిల్ ఏమన్నా అవుతుందేమో అన్నట్టుగా మన వాళ్ళు భయపడడం జరిగింది. దాంతో త్వరగా అందరూ చర్యలు తీసుకున్నారు. అటు శ్రీలంకన్ నేవీ హెల్ప్ చేసింది, అటు ఇండియన్ కోస్ట్ గార్డ్ అందరూ కలిసి ఆ మంటల్ని ఆర్పివేయడం జరిగింది. సో ఒకసారి మనం ఏం చేసుకోవాలి, ఒకవేళ ఆయిల్ స్పిల్ అవ్వలేదు, ఇప్పుడు ఒకవేళ ఆయిల్ స్పిల్ అయ్యుంటే ఏమయ్యేది, దానికి సంబంధించి నోడల్ ఏజెన్సీ ఎవరు, ఇండియాలో ఆయిల్ స్పిల్ వీటన్నిటిని చూసుకోవడానికి నోడల్ ఏజెన్సీ ఎవరు, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఐసీజీ అంటాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేటటువంటిది నోడల్ ఏజెన్సీ. మరి దానివల్ల మెరైన్ పొల్యూషన్ ఇదంతా జరుగుండేది ఒకవేళ అదంతా జరుగుంటే. బట్ ఇదంతా కూడా మన వాళ్ళు త్వరగా ఆ ఫైర్ని దీన్ని ఆపివేయడంతో ఆ పొల్యూషన్ని, ఆయిల్ స్పిల్ని ఆపివేయగలిగారు. శ్రీలంక మరియు ఇండియా రెండు కలిసి దీని మీద వర్క్ చేశాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీలో బ్యాంకింగ్ అన్న దాంట్లో చదువుకుంటాము. ఆర్బీఐ అనేటటువంటిది బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేటటువంటి రెగ్యులేటర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ప్రతి బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ అయినా సరే, పబ్లిక్ బ్యాంక్ అయినా సరే, ఫారిన్ బ్యాంక్ అయినా సరే, ఏ బ్యాంక్ అయినా సరే ఏ విధంగా ఆడిట్ జరగాలి, బ్యాంకులో ఆడిట్ జరగాలి కదా, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత అప్పులు ఇస్తున్నారు, ఎంత వస్తున్నాయి, అంత ఆడిట్ జరగాలి. ఆ ఇంటర్నల్ ఆడిట్ అనేది ప్రాపర్గా చేయకుండా చాలా వరకు బ్యాంక్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఆడిట్లో మార్పులు ఇవి చేస్తుంటాయి. ఆర్బీఐ డైరెక్ట్గా వచ్చి కూర్చొని చూడదు కదా, వాళ్ళు ఏదైతే రిపోర్ట్స్ పంపిస్తారో చూస్తుంది. సో ఆడిట్కి సంబంధించి ఇదిగో మేము ఒక ఫార్మెట్ని ఇస్తాము, ఆ ఫార్మెట్లోనే మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్, ఎంత రిస్క్ ఉంది, ఎంత ఎన్పిఎస్ వస్తున్నాయి, ఇవంతా కూడా ఈ ఫార్మెట్లో చేయాలి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఫార్మెట్ని ఇవ్వడం జరిగిందనమాట. లాంగ్ ఫార్మెట్ ఆడిట్ రిపోర్ట్, LFAR అంటారు. ఈ లాంగ్ ఫార్మెట్ ఆడిట్ రిపోర్ట్ మనం ఇదంటే ఏంటి టెక్నికల్గా తెలుసుకోవాల్సిన అక్కర్లేదండి.
బట్ లాంగ్ ఫార్మాట్ ఆడిట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి బ్యాంకులో అని చెప్పింది. ఎందుకని? అప్పుడు మనకి ఎఫెక్టివ్గా అసలు ఆడిట్ జరిగిన దాని నుంచి ఎంత రిస్క్ ఉంది ఏంటి అని తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఆర్బీఐ అనేటటువంటి చర్యలు తీసుకోవచ్చు కాబట్టి అందువల్ల దీన్ని తీసుకొని రామని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టర్మ్స్, ఒకసారి మీరు ఎకానమీలో బ్యాంకింగ్ బుక్ ఓపెన్ చేసి చూడాల్సిన టర్మ్స్. ఆర్బీఐ అనేటటువంటిది ఈ లాంగ్ ఫార్మాట్ ఆడిట్ రిపోర్ట్లో కొన్ని రకాలైనటువంటి ఇండిసెస్ గురించి మీరు చెప్పాలి అని బ్యాంక్స్ని అడగడం జరిగింది. క్రెడిట్ రిస్క్ ఏ ఏరియాస్లో ఉంది, 2 మార్కెట్ రిస్క్ ఏ ఏరియాస్లో ఉంది, 3 అష్యూరెన్స్ ఫంక్షన్స్ ఏంటి, క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎంత ఉంది, లిక్విడిటీ రిస్క్ అసెస్మెంట్ ఎంత ఉంది. ఈ విషయాలన్నిటి గురించి మీరు ఆ ఫార్మెట్లో ఆడిట్ రిపోర్ట్లో చెప్పాలి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. సో ఒకసారి బ్యాంకింగ్ అనే చాప్టర్కి ఓపెన్ చేసి ఈ పదాల మీనింగ్స్ ఏంటో తెలుసుకుంటారా? తెలియకపోతే ఒకసారి అడగండి. నేను వీటి గురించి ఇవాళ ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇస్తాను, దాని గురించి సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంట్ అన్న దాని కింద చదువుకుంటాం. అసలు కమ్యూనిటీ మీద, ఒక సివిలైజేషన్ మీద ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక రీసెర్చ్ పేపర్ అండి. ఓవరాల్గా ఏం జరిగిందో చెప్తాను చూడండి. 4000 సంవత్సరాల నుంచి 5000 సంవత్సరాల మధ్యలో, ఇప్పటి నుంచి 4000 5000 సంవత్సరాల వెనక్కి వెళ్తే మనము సహారా డెజర్ట్ అనేటటువంటిది అక్కడ ఉండేటటువంటి అది గ్రీన్ ఉండేది, అంటే దాంట్లో ఫారెస్ట్ ఉండేది, చెరువులు ఉండేవి, లేక్స్ ఉండేవి అంతా. ఇప్పుడు డెజర్ట్ అంటున్నాం, అప్పుడు పచ్చగా ఉండేది. 4 నుంచి 5000 సంవత్సరాలకే అది ఎడారిగా మారడం మొదలుపెట్టింది. దాంతో ఆ ఎడారిగా ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి విండ్స్ దానన్నిటి వల్ల ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మామూలుగా ఏంటి విండ్స్ ఇవి ఉన్నప్పుడు సూర్యరశ్మిని తగ్గిస్తాయి. దాంతో అక్కడ కూల్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోయినాయి. వర్షాలు తగ్గిపోవడం వల్ల డెజర్టిఫికేషన్ వచ్చింది. గమనించాలి, డెజర్టిఫికేషన్ వచ్చింది. ఈ డెజర్టిఫికేషన్ అనేటటువంటిది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అక్కడ మనకి ఏదైతే డ్రాట్ అనేది వచ్చింది అన్నామో దానికి ఇదే రీజన్. మెసపటోమియా, ఇరాన్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఇదే రీజన్. ఇండోనేషియా, వియత్నాం వీటన్నిటిలోనూ మనకి డ్రాట్స్ రావడానికి సహారా డెజర్ట్లో ఉండేటటువంటి గ్రీన్ సహారా డెజర్ట్ మాయమైపోవడమే దీనికి కారణము అన్నట్టుగా చెప్తున్నారనమాట. రైట్. సో అది ఎందుకు జరిగింది మరి ఇంతకీ? అర్త్ అనేటటువంటిది తన యాక్సిస్ మనకి 23.5 degrees యాక్సిస్తో తిరుగుతుంది, అవునా కాదా? సో ఆ యాక్సిస్ అనేటటువంటిది టిల్ట్ మారడం జరిగింది. ఆ మారడం వల్ల ఈ విధమైనటువంటి ఇంపాక్ట్స్ వచ్చాయి అన్నట్టుగా ఈ రీసెర్చ్ పేపర్లో చెప్పారు. సో జస్ట్ ఒక్కసారి గమనించాలి మీరు. ఇక్కడ ఒక పదం వాడడం జరిగింది, ఆ పదం పేరు ఎల్ నీనో అన్నారు. మరి ఆ ఎల్ నీనో లాంటి కండిషన్స్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో వచ్చాయి. ఈ టైంలో 1000 సంవత్సరాల పాటు ఈ ప్రాసెస్ జరిగింది, అందువల్లే అక్కడ డెజర్ట్ ఇవంతా ఫామ్ అయింది అంటున్నారు. మరి ఈ ఎల్ నీనో అంటే ఏంటి ఒకసారి చూస్తారా? చూసి నాకు ఆన్సర్ చెప్తారా? కమెంట్లో ఎల్ నీనో అంటే ఏంటి అన్న దాని గురించి చెప్పండి. ఇదిగోండి చూడండి, ఇది ఇలా ఉండేది 4000 నుంచి 5000 సంవత్సరాలకి. ఇప్పుడు చూడండి ఇదంతా డెజర్ట్గా మారింది. సో ఇది డెజర్ట్గా మారడంతో పాటు ఇది కూడా డెజర్ట్గా మారిందన్న దానికి వీళ్ళు చెప్తున్నటువంటి ఇమేజ్ అనమాట. డ్రైగా మారింది ఈ ప్రాంతం. ఇంతకుముందు ఇలా ఉండేది, లేక్, చాద్ ఇవన్నీ ఉండేవి మంచిగా, ఇప్పుడు లేవు. ఇదంతా డెజర్ట్ కదా ఇప్పుడు, అది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. ఇండియా శ్రీలంక రిలేషన్స్ అన్న దాని కింద చదువుకుంటామంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? 13th అమెండ్మెంట్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. 13th అమెండ్మెంట్ అంటే ఏంటి ఇంతకీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరిగింది? మనం గత వారంగా ఏం చదువుకుంటున్నాం? 19వ అమెండ్మెంట్ గురించి చదువుకుంటున్నాం, అవునా కదా? 19th అమెండ్మెంట్ అనేటటువంటి దేనికి సంబంధించింది? పవర్, ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంకకు సంబంధించిన పవర్స్, టెన్యూర్ వీటికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ అన్నమాట. సో ఇంతకు ముందు ఉన్నట్టుగా ఎన్నిసార్లైనా ఒక ప్రెసిడెంట్ ఎన్నికవచ్చు. పవర్స్ అనేటటువంటివి ప్రెసిడెంట్కి ఎక్కువ ఉండాలి పార్లమెంట్ కంటే అన్నటువంటివి తీసేశారు. ఏది? 19వ అమెండ్మెంట్తో దాన్ని మళ్ళీ తీసుకొని రావాలన్నట్టుగా అమెండ్మెంట్ చేస్తూ న్యూ కాన్స్టిట్యూషన్ని తీసుకొని వస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. సో ఈ కంటెక్స్లో 13th అమెండ్మెంట్ అనేటువంటిది ఇప్పుడు న్యూస్లో వచ్చింది. ఇంతకీ 13th అమెండ్మెంట్ అంటే ఏంటి? ఈ 13th అమెండ్మెంట్కి ఇండియాకి ఉన్నటువంటి లింక్ ఏంటి? ఇప్పుడు 19th అమెండ్మెంట్ మనకేం సంబంధం లేదు, వాళ్ళ దేశానికి సంబంధించింది. మరి ఇండియాకి 13th అమెండ్మెంట్కి ఉండేటటువంటి లింక్ ఏంటి? దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ 3 విషయాలు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ గమనించాలి, అసలు ఏంటి లెజిస్లేషన్ ఏంటి ఇంతకీ? 13th అమెండ్మెంట్ ఏంటి? 19th అమెండ్మెంట్ ఏంటి? ఇవన్నీ ఏంటి ఇంతకీ? 19th అమెండ్మెంట్ ఇందాక అనుకున్నట్టు అది 2015లో పాస్ చేశారు. దాని నుంచి మనకి డైరెక్ట్గా లింక్ ఏమీ లేదు.
అయితే మనకి 13వ అమెండ్మెంట్ 13th అమెండ్మెంట్ అనేది 1987లో పాస్ చేయడం జరిగింది, రాజీవ్ గాంధీ ఉన్న టైంలో అండి. దేనికోసం దాన్ని పాస్ చేయడం జరిగింది, దేనికోసం మనకేం సంబంధం అది? పవర్ డివల్యూషన్ అనేటటువంటిది ప్రావిన్సెస్కి ఇస్తామన్నారు. వాళ్ళు ప్రావిన్సెస్కి పవర్ ఇస్తే ఏంటి, ఇవ్వకుంటే ఏంటి, మనకేం సంబంధం అంటే అక్కడ ఉండేటటువంటి తమిళ్స్ ఎవరైతే ఉన్నారో ఆ తమిళ్ రైట్స్ అనేటటువంటివి మరి ప్రాపర్గా చూడట్లేదు, అందుకోసం ప్రావిన్సెస్లో పవర్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు అన్నటువంటి విధంతో 13th అమెండ్మెంట్ని తీసుకొని రావాలి అని చెప్పి మనం ఫోర్స్ చేయడం జరిగింది, దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి అని చెప్పేసి. దానికి అసలు మూలాలు ఏంటి, అది ఎప్పుడు మొదలైందో చూద్దామండి. 1987లో ఇండో శ్రీలంక అకార్డ్ అనేటటువంటి చేసుకోవడం జరిగింది. అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ, శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ జేఆర్ జయవర్ధనే వీళ్ళిద్దరి మధ్య ఇది చేయడం జరిగిందనమాట. అక్కడ బాగా సివిల్ వార్ ఇదంతా జరుగుతూ ఉండింది, ఎల్టీటీఈ. ఈ టైంలో 13th అమెండ్మెంట్ అనేది తీసుకొని వస్తాము. దాని కింద ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ అనేటటువంటివి క్రియేట్ చేయబడతాయి, పవర్ షేరింగ్ అనేటటువంటిది ఉంటుంది. అక్కడ సిన్హలా అనేటటువంటి వాళ్ళు మెజారిటీ, తమిళ్స్ అనేవాళ్ళు మైనారిటీ. సో అన్నిట్లో ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ వీటన్నిటిలోనూ ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ రోల్ ఇస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ ప్రావిన్సెస్కి ఇచ్చినప్పటికీ కూడా పోలీస్ కానీ ల్యాండ్ కానీ ఇవి రియల్ డెవల్యూషన్ జరగలేదు, చట్టంలో ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ జరగలేదన్నమాట. అసలు ఎందుకు మనకి ఇప్పుడు గొడవ? 13th అమెండ్మెంట్ అనేటటువంటిది సివిల్ వార్ ఇయర్స్లో వాళ్ళకి చాలా ఇబ్బందులు అయితే గురి చేసింది అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకని అక్కడ మెజారిటీ పీపుల్ దీన్ని అపోజ్ చేశారు. సో గవర్నమెంట్ అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బంది అనేటటువంటిది రావడం జరిగింది. ఇప్పుడు కనుక ఈ 13th అమెండ్మెంట్ని కనుక తీసేస్తే ఏమవుతుంది అన్నది క్వశ్చన్. ఇప్పుడు అర్థమవుతుంది. 13th అమెండ్మెంట్ ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్స్టిట్యూషన్ అంటున్నారు కదా, దాంట్లో ఇది లేకుంటే ఏమవుతుంది అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి అసలు ఎందుకు ఇది సిగ్నిఫికెంటో చూద్దాము. ఇది ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అన్నమాట. రెండు దేశాల మధ్య తమిళ్ ఇష్యూకి సంబంధించి మనకి సెటిల్ అవ్వాల్సిన విషయాల్లో ఇది ఒకటి. దీంతో ఇక్కడ ఏంటి, డెవల్యూషన్ ఆఫ్ పవర్ అనేది ప్రావిన్సెస్కి ఇస్తాము అన్నట్టుగా చెప్పడము. సిన్హలా బుద్ధిస్ట్ మెజారిటేరియనిజం, సిన్హలీస్ బుద్ధిజంని ఫాలో అవుతారు. సో బుద్ధిస్ట్ మెజారిటేరియం అనేది ముందు నుంచే ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. సో అలాంటి వాటిలో మైనారిటీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని మనం ప్రపోజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకు అబాలిష్ చేయాలనుకుంటున్నారు? ఇదిగో ఇవన్నీ కూడా ఈ ప్రావిన్షియల్ కౌన్సిల్స్ అవన్నీ కూడా అన్నెసెసరీ బర్డెన్, ప్రతిసారి డెసిషన్ మేకింగ్లో డిలే అవుతుంది అన్నట్టుగా అనమాట. అయితే రాజపక్సాస్ ఎవరైతే ఉన్నారో, ప్రెసిడెంట్ గోతబ్య రాజపక్స కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ మహీంద్ర రాజపక్స కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా దీని గురించి ఏం మాట్లాడలేదు. దీన్ని తీసేస్తామా లేదా అన్న దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఒకవేళ దీన్ని అమెండ్ చేసి తీసేయడం అనుకుంటే ఇండియా శ్రీలంక మధ్యలో ఇబ్బందులు వచ్చే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. తమిళ్ ఇష్యూ అనేటటువంటిది ఇండియాలో పొలిటికల్గా మనకి చాలా కంటెన్షియస్ ఇష్యూ అనమాట. తమిళనాడు స్టేట్ పాలిటిక్స్ అన్నీ దాని మీద తిరుగుతాయి కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీ కింద చదువుకుంటాం. జిఎస్టీ కంపెన్సేషన్ అన్న టాపిక్ కింద చూస్తాం. దీని గురించి చాలా డీటెయిల్గా ఒక 20 minutes వరకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ మొదలుకొని జిఎస్టీ ఏంటి, అది ఎలాగా, మొన్న ఏం ఇబ్బందులు, కంపెన్సేషన్ ఎందుకు చెల్లించాలి, ఎందుకు చెల్లించలేకపోతున్నారు, ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా 28th ఆగస్టున డిస్కస్ చేయడం జరిగిందండి. ఒక్కసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి రివిజన్ చేసి పెట్టుకోండి. జిఎస్టీ కంపెన్సేషన్కి సంబంధించి రివిజన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇక్కడ బ్రాడికైనన్ స్ట్రామ్ అనేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. కోవిడ్-19 వచ్చినప్పుడు మనకి ఈ కరోనా వైరస్ అనేటటువంటిది ఏం చేస్తుంది, ఏ ప్రోటీన్ ఉంటుంది, స్పైక్ ప్రోటీన్ అని ఉంటుంది, అవునా? ఈ స్పైక్ ప్రోటీన్ అనేటటువంటిది మన బాడీలో మన సెల్స్ కణాల మీద ఉండేటటువంటి ACE2 అనేటటువంటి ప్రోటీన్తో బైండ్ అవుతుంది. అలా బైండ్ అయినప్పుడు ఏం చేస్తుంది, అది బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. మరి మన బాడీ రెస్పాండ్ అవ్వాలి కదా. అలా రెస్పాన్స్ అయ్యేటటువంటి క్రమంలో ఈ బ్లడ్ ప్రెషర్ని వీటిని పెంచడానికి బ్రాడికైనిన్ అనేటటువంటి కణాలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. అలా ప్రొడ్యూస్ అయినప్పుడు వీటిని ఎదుర్కోవడం ఏమో కానీ మన రక్త కణాలు ఇవన్నీ కూడా
కొంచెం ఇబ్బంది రప్చర్కి గురి అవుతాయన్నమాట. అందుకని కొన్ని జాయింట్స్ దగ్గర వీటి దగ్గర వాపులాగా వస్తూ ఉంటుంది. లంగ్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అలా గాలి ఆడక చనిపోతూ ఉన్న వాటిలో ఇది కూడా ఒక ఇబ్బందే అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇవి లంగ్స్లో ఎక్కువ అక్యుములేట్ అవుతూ ఈ ఫ్లూయిడ్ అనేటువంటి లంగ్స్ మొత్తం నిండిపోతుంది. మనం ఒక వీడియో చేశామండి, స్పెషల్ వీడియో కరోనా వైరస్కి సంబంధించి అసలు అది ఎలా వస్తుంది అన్నది. సో అది కనుక మీరు చూస్తే ఇంకా క్లియర్గా మీకు దీని గురించి క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి చూడడానికైతే ప్రయత్నించండి. ప్రస్తుతానికి బ్రాడీకైనిన్ స్ట్రామ్ అనేటువంటిది లంగ్స్లో వీటిలో ఎక్కడైతే ఈ ACE2 ప్రోటీన్ని బైండ్ అయ్యి లో ప్రెషర్ని క్రియేట్ చేయడానికి చూస్తుందో అక్కడ ప్రెషర్ని పెంచే దానికోసం బాడీ ఇవి రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, USA అనేటటువంటిది ICC ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి సంబంధించిన అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శాంక్షన్స్ విధించింది. అదేంటి ఇంతకీ ICC అంటే ఏంటి అదొకటి చూద్దాం. ఒకటో పాయింట్. రెండోది USA ఏం చేసింది, ఇంతకీ ICCలో కేసు వేశారనమాట. ఇదిగో ఆఫ్ఘనిస్తాన్లో ఇలాగా USA వార్కి వెళ్ళినప్పుడు అది కొన్ని క్రైమ్స్కి పాల్పడింది వాళ్ళ యొక్క సోల్జర్సు. సో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి హ్యుమానిటేరియన్ క్రైసిస్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. సో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి కేసు వెళ్ళింది. దాంతో ఎవరైతే వాదిస్తున్నారో ఈ ICCలో గుర్తుపెట్టుకోవాలండి, ఇండియా కానీ USA కానీ చైనా కానీ ఈ 3 దీంట్లో మెంబర్స్గా లేవు. గుర్తుపెట్టుకోండి, 3 మెంబర్స్గా లేవు. సో USA మీద కేసు వెళ్ళడంతో మీరెవరు మా మీద వాదించడానికి, ఎవరైతే లాయర్స్ ఎవరైతే ప్రాసిక్యూట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద శాంక్షన్స్ వేస్తున్నాము అనంది. అలా ఎలా అండి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అలా కాదు మేమేమి చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడము ఒక లీడర్ యొక్క లక్షణమా, లేదా మీరు మా మీద అసలు మొదలు పెడితేనే మేము శాంక్షన్స్ వేస్తామనడము మల్టీలేటరలిజంకి అది తీసేస్తున్నట్ట, మల్టీలేటరలిజంని ప్రమోట్ చేస్తున్నట్ట, మల్టీలేటరలిజంని తీసేస్తున్నట్టు. USA ఒక పవర్ఫుల్ కంట్రీ అయినప్పుడు అది ప్రూవ్ చేసుకోవాలి నేనేం చేయలేనని. అంతేగాని శాంక్షన్స్ వేయడము అంటే ఏంటి, మల్టీలేటరల్ బాడీస్ని, ఇంటర్నేషనల్ బాడీస్ని వాటి యొక్క స్టేచర్ని తగ్గించినట్టే, అవునా కాదా? మరొకసారి ICC బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామా. ICCకి సంబంధించి మనము అంతర్జాతీయ సంస్థలను వీడియో చేయడం జరిగింది రీసెంట్గానే, ఒక 2 రోజుల క్రితం. దాంట్లో మీరు చూసుకోవచ్చు కావాలంటే. 2002లో దీన్ని తీసుకొని వచ్చారు. రోమ్ స్టాట్యూట్ అనే దాని కింద తీసుకొని వచ్చారనమాట. 124 కంట్రీస్ ఉన్నాయి. ది హేగ్ అనే చోట దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. USA రీసెంట్గా శాంక్షన్స్ విధించింది. USA, చైనా, ఇండియా అనే మెంబర్స్ కాదు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేస్తుంది, ఇంతకీ ఏవైనా జీనోసైడ్ కానీ వార్ క్రైమ్స్ కానీ ఏవైతే ఉంటాయో, అగ్రెషన్ కానీ, సో వీటికి సంబంధించి ఎవరైనా చేశారు ఈ క్రైమ్స్ అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేందుకు గాను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ పనిచేస్తూ ఉంటుంది. రోమ్ స్టాట్యూట్ అని గుర్తుపెట్టుకోండి, 2002 అని గుర్తుపెట్టుకోండి. ఇది ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వేరండి. ఇది UN కింద ఉండే డైరెక్ట్ బాడీ. ICJ వేరు. ICJలో మనం అందరం మెంబర్స్గా ఉన్నాం. ఇండియా, మనం కుల్భూషణ్ జాదవ్ కేస్ అన్నాం, గుర్తుందా? కుల్భూషణ్ జాదవ్కి సంబంధించి ఏ కోర్టుకి వెళ్ళాం, ICJకే మనం వెళ్ళామన్నమాట. USA, చైనా అందరూ ICJలో మెంబర్స్గా ఉన్నారు. ఎవరైతే UNలో మెంబర్స్ వాళ్ళందరూ ICJలో ఉన్నారు. దీంట్లో మాత్రం కొద్దిమంది మాత్రమే మెంబర్స్గా ఉన్నారు. నెక్స్ట్ ఆర్టికల్ సెక్యూరిటీ ఇష్యూస్ కింద చదువుకుంటాం. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ఇండియా అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు, SFF అంటున్నారు. అంటే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్. ఫ్రాంటియర్స్ అంటే బార్డర్స్ అని కూడా చెప్పొచ్చు మనం. సో స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అంటున్నాము. ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అంటే ఏంటి, ఎందుకు ఇది మనకి న్యూస్లో ఉంది? రీసెంట్గా మనకి ఈ ప్యాంగాంగ్తో ఈ పర్టికులర్ ప్రదేశంలో కొన్ని మౌంటైన్ హైట్స్ని వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పామా. అక్కడ ఏ ఫోర్స్ వెళ్ళింది, SSF వెళ్ళిందనమాట. అందువల్ల ఇది మనకు న్యూస్లో ఉంది. అసలు ఈ SSF అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు ఫామ్ చేశారు, దాని యొక్క మ్యాండేట్ ఏంటి, ఇవి తెలుసుకుందామా. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గమనించండి, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అనేటటువంటి దాన్ని 1962లో ఇండియా మరియు చైనా వార్ ఎప్పుడైతే ముగిసిందో అప్పుడు మనము ఇలాంటి ఒక స్పెషల్ ఫోర్స్ ఉండాలి అన్నట్టుగా దీన్ని ఫామ్ చేయడం జరిగిందనమాట. దీంట్లో చాలామంది టిబెటన్స్ ఉన్నారు, గోర్ఖాస్ ఉన్నారు. వీళ్ళందరితో ఈ ఫోర్స్ని ఫామ్ చేయడం జరిగింది. దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ 22 అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే 22 రెజిమెంట్కి సంబంధించిన పర్సన్, 22 మౌంటైన్ రెజిమెంట్కి సంబంధించిన పర్సన్ దీనికి హెడ్గా ఉన్నారు కాబట్టి ఆ పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. దీంట్లో
వికాస్ బెటాలియన్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఏవేవైతే యూనిట్స్ ఉంటాయో ఈ ఫ్రాంటియర్ ఫోర్స్లో వాటిని వికాస్ బెటాలియన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఏవే వాటిలో పాల్గొన్నారు ఇంతకీ అని మనం కనుక చూస్తే 1971 పాకిస్తాన్ ఇండియా వార్ ఏదైతే జరిగిందో, బాంగ్లా లిబరేషన్ వార్, అక్కడ ఆపరేషన్ బ్లూ స్టార్, గోల్డెన్ టెంపుల్ ఏదైతే ఉందో దాంట్లో ఆపరేషన్ బ్లూ స్టార్, అమృత్సర్లో కార్గిల్ కాన్ఫ్లిక్ట్లో ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ని కౌంటర్ చేయడానికి నార్త్ ఈస్ట్ ఇలాంటి ప్రదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ వీటన్నిటిలోనూ SFF అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. బట్ వాళ్ళు ఇంక దేంట్లో పాల్గొన్నారు, మేజర్గా ఏంటి, ఆ డీటెయిల్స్ అనేవి చాలా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్గా ఉంచడం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మన ఈ లదాఖ్లో జరిగిన దాని గురించి, LAC దగ్గర జరిగిన దాని గురించి అయితే క్లియరా, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఏం చేసింది ఏంటి అని. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి FCRA వైలేషన్స్ అంటున్నారు. దీన్ని మనం గవర్నాన్స్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ FCRA అన్న దాని కింద చదువుకుందాం. ఇంతకీ FCRA అంటే ఏంటి? FCRA అంటే ఏంటి? ఆ చట్టాన్ని వైలేట్ చేస్తున్నారు అంటున్నారు. సో అసలు ఆ చట్టం అంటే ఏంటి, దాని కింద ఉండేటటువంటి వైలేషన్స్ ఏంటి అన్నో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది? 4 ఏజెన్సీస్, 4 NGOs ఏవైతే ఉన్నాయో అవి ఫండింగ్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాయి, క్రిస్టియన్ గ్రూప్స్. వాటికి వచ్చేటటువంటి ఫండింగ్ని బ్యాన్ చేయడం జరిగింది అంటున్నారు. ఎందుకు బ్యాన్ చేశారు ఇంతకీ? మనకి ఇప్పుడే కాదండి, హోమ్ మినిస్ట్రీ అనేటటువంటిది ఈ FCRA అనే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దాని కింద ఇంతకు ముందు కూడా దీనికి సంబంధించి చాలా NGOస్కి వచ్చే ఫండింగ్ని ఆపివేయడం జరిగింది. ఎందుకు ఒకసారి ఇక్కడ గమనించండి. టోటల్గా 22,000 NGOస్ లేదా వాటి యొక్క అసోసియేట్స్ని FCRA కింద రిజిస్టర్ అయి ఉంటే వాటిలో 20,000 వాటిని మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకొక 6,000 ఏవేవైతే NGOస్ అవి ఉన్నాయో వాటికి ఇచ్చిన లైసెన్స్ ప్రతి సంవత్సరం తీసుకోవాలి, అది మరి క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. రీసెంట్గా మీకు గుర్తుందా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి FCRA వైలేషన్స్ జరిగాయి అని చెప్పి కూడా మనం చదువుకున్నాం దీని గురించి రీసెంట్గానే. అవేంటో చూద్దామా? ఇక్కడ చాలా వాటికి సంబంధించి FCRA వైలేషన్స్ మరి జరిగాయి అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఫస్ట్ ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం, ఆ తర్వాత ఎందుకు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఏంటి చూద్దాం. FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని అంటాము. ఈ FCRA రెగ్యులేషన్ యాక్ట్ అనేటటువంటి 1976లో తీసుకొని వచ్చారు. ఆ తర్వాత 2010లో దీన్ని కంప్లీట్గా మార్చేశారు. ఈ ఫారెన్ నుంచి ఒక ఇన్స్టిట్యూషన్కి కానీ ఒక ఏజెన్సీకి కానీ వచ్చేటటువంటి వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, ఇన్వెస్ట్మెంట్ కాదండి ఇక్కడ. కాంట్రిబ్యూషన్ అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అక్కర్లా, ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవడానికి, అప్పు తెచ్చుకోవడానికి అవి వేరు. అలా కాకుండా వాలంటరీగా ఇదిగోండి ఏవైతే ఆర్గనైజేషన్స్ కల్చరల్, సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, రిలీజియస్ ప్రోగ్రామ్స్ వీటిలో ఉండే ఆర్గనైజేషన్స్ ఫారిన్ ఫండింగ్ తెచ్చుకుంటే అవి FCRA కిందికి వస్తాయి. దానికి సంబంధించి హోమ్ మినిస్ట్రీ నోడల్ ఏజెన్సీ అనమాట. దీంట్లో ఎవరెవరు ఫారిన్ ఫండింగ్ని యాక్సెప్ట్ చేయొచ్చు? ముందుగా వాళ్ళు హోమ్ మినిస్ట్రీ దగ్గర రిజిస్టర్ అయి ఉండాలి. డొమెస్టిక్గా వచ్చే మనీకి, ఫారిన్ కంట్రీ నుంచి వచ్చే మనీకి సపరేట్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆడిట్ చేసుకొని హోమ్ మినిస్ట్రీకి అవి సబ్మిట్ చేయాలి. అవి మాత్రమే మరి FCRA కింద ఈ ఫండింగ్ని తీసుకోవచ్చు అనమాట. ఎవరెవరు FCRA కింద ఫండింగ్ తీసుకోకూడదు ఇండియాలో? ఎవరెవరు తీసుకోకూడదు? ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు, కార్టూనిస్టులు, ఎడిటర్స్, పబ్లిషర్స్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, జడ్జెస్, గవర్నమెంట్ సర్వెంట్స్, MP, మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్, పొలిటికల్ పార్టీస్ ఇవి ఎందుకని తీసుకోకూడదు? ఎందుకంటే ఫారిన్ ఫండ్ ద్వారా మన ఇండియాలో వీళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో మ్యానిపులేట్ చేయొచ్చు ఫారిన్ కంట్రీస్ ఫండింగ్ ద్వారా అన్న విధంగా తీసుకోలేదన్నమాట. మరి ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఏంటి, దానికి సంబంధించి ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమన్నారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వస్తుందని ఇందాకే అనుకున్నాం, అవునా అండి? సో ఇక్కడ 22,000 NGOs అసోసియేషన్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. వాటిలో కొన్ని ఎక్స్పైర్ అయ్యాయని చెప్తున్నారు. 8 ఫారిన్ డోనర్స్ అనేటటువంటి వాచ్ లిస్ట్లో ఉన్నాయి అవి అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించి చూస్తే అండి, వాచ్ లిస్ట్ అనేటటువంటిది ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళు మనీ సెండ్ చేయలేరు. కొన్నిటికేమో మనీ సెండ్ చేసి సంవత్సరం చివరిలో ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. కొన్నిటికేమో అసలు అలాంటి యాక్టివిటీస్కి మనీ సబ్మిట్ చేయాలంటేనే ముందుగా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. రీసెంట్గా ఏమన్నారు, కొన్నిటికి ఇచ్చినటువంటి ఆ పర్మిషన్స్ని మేము క్యాన్సిల్ చేశాము అన్నట్టుగా చెప్పారు. అందువల్ల ఇది మనకు న్యూస్లో ఉంది, ఒకసారి జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలి. ఇదైతే క్లారిటీ వచ్చింది కదా అందరికీ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో చదువుతాము. రీసెంట్గా మనకి ఇండియా USA
ట్రేడ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం జరిగింది. దానికి సంబంధించి మన ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారు, ఇండియా యుఎస్ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఇదిగో మీరు వచ్చి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని అడిగారు. కానీ దానికి ముందుగా మనం ఏమేం చెప్తున్నాం, ఆత్మనిర్భర్ అని అంటున్నాం. ఆత్మనిర్భర్, మనం వేరే దేశాల మీద ఆధారపడకూడదు, ఆత్మనిర్భర్గా ఉండాలి అని చెప్పేసి. అయితే ఆత్మనిర్భర్ అన్నటువంటిది దాని మీనింగ్ వచ్చి మన దేశంలో మనం సరితగినంతగా ప్రొడ్యూస్ చేసుకోవాలి, డొమెస్టిక్ ప్లేయర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ రోల్ ఇవ్వాలి అని చెప్తూనే మరి మీరు వచ్చి మా దేశంలో ఇన్వెస్ట్ చేయండి అని ఫారిన్ కంట్రీస్ని అడిగినప్పుడు ఈ రెండింటి మధ్య మిక్స్డ్ మెసేజ్ అయినా, ఇది క్లారిటీ మిస్ అవుతున్నట్టేనా? కానీ ఇక్కడ ఆత్మనిర్భర్ అంటే రియల్ మీనింగ్ ఏంటి, బయట నుంచి వచ్చే మనం స్టాప్ చేస్తామని కాదు, డొమెస్టిక్గా ఉన్నవి కూడా చాలా త్వరితగతిన ముందుకెళ్ళాలి అని చెప్పేసి. సో ఆ మెసేజ్ని క్లియర్గా ఇవ్వాలి, ఆ మెసేజ్ని క్లియర్గా ఇస్తూ రెండింటినీ అట్రాక్ట్ చేసుకునే విధంగా మనం ప్రయత్నించాలి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెప్తున్నాను చూడండి, ఇవి మీరు మెయిన్స్ ఆన్సర్లో ఇక్కడ వాడుకోవచ్చు. ఓపెన్, బ్యారియర్ ఫ్రీ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే వేరే దేశం నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్కి, ట్రేడ్కి బ్యారియర్స్ లేకుండా, బ్యారియర్స్ తక్కువ లేకుండా అనేది ఎప్పుడూ ఉండదు. సో బ్యారియర్స్ తక్కువ ఉండే విధంగా, అడ్డంకులు తక్కువగా ఉండే విధంగా ట్రేడ్ అనేది కనుక జరుపుకోవడము, ఇన్వెస్ట్మెంట్కి ప్రయత్నాలు కనుక చేస్తే అప్పుడే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇలా రెండిటికి రైవల్రీ ఉన్నట్టు, ఓన్లీ డొమెస్టిక్ కంపెనీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తూనే ఎఫ్డిఐని రావాలి అని అడగడం అనేది ఎంతవరకు లాజికల్గా కరెక్ట్ అవుతుంది? సో క్లారిటీ ఇవ్వాలి, ఇదిగో అలా కాదు, ఆత్మనిర్భర్ అంటే ఇది మీనింగ్ అని ఒకసారి మనం క్లారిటీ ఇచ్చి, ఇన్వెస్టర్స్ మీరు వచ్చి ఇన్వెస్ట్ చేసుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోదు, మీ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ రిటర్న్స్ మీకు వస్తాయి, మార్కెట్ మాది బాగుంది, ఇలా మనం క్లియర్గా చెప్పాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది, ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటీలో చదువుకుంటాం. పాలిటీలో జ్యుడిషియరీ మరియు జ్యుడిషియరీ రిలేటెడ్ ఇష్యూస్ కింద రీసెంట్గా మనకి జ్యుడిషియరీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ కాన్ఫ్లిక్ట్లో వచ్చాయి. అవి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దాని గురించి మనం చాలా డీటెయిల్డ్గా ఎన్నోసార్లు చదువుకున్నాం. రేపు మార్నింగ్ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి మీకు ఒక చిన్న షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను, అది ఒకసారి చూసుకోండి. బట్ ఇక్కడ దీంతో పాటు రెండోది మాస్టర్ ఆఫ్ రోస్టర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పడం జరిగింది. దాని గురించి ఇవాళ మనం చూద్దాం. మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి, జ్యుడిషియరీ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నటువంటిది మనం చూడాలండి. ఇది ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్, మెయిన్స్లోనూ ఇంపార్టెంట్ అన్నమాట. రెండిట్లోనూ ఇది ఇంపార్టెంట్ అవుతుంది. మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటే ఏంటి, ఆ సిస్టమ్ ఏంటి, అసలు పెండింగ్స్ ఎందుకున్నాయి కేసులో, అవన్నీ చూద్దాం. మనకి జ్యుడిషియరీ కనుక మనం చూసుకుంటే ఒక సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, తనతో పాటు 33 మంది సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నారు, అవునా? సో ఇంతమంది జడ్జెస్ ఉన్నారు. మరి ఎవరికి ఏ కేసు వెళ్తుంది, కేసులు ఫైల్ అయిన తర్వాత ఎవరికి ఏ కేసు వెళ్తుంది? వాళ్ళలో సిజేఐకి అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉంటుంది, మామూలుగా జడ్జెస్కి జ్యుడిషియల్ పవర్ ఉంటుంది, అవునా? జ్యుడిషియల్ పవర్. కానీ సిజేఐ ఒక జడ్జ్ గాను ఒక అడ్మినిస్ట్రేటర్ గాను రెండింటిగాను పనిచేస్తారు కాబట్టి సిజేఐకి జ్యుడిషియల్ పవర్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉంటుంది. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరి సుప్రీంకోర్టు జడ్జెస్తో ఈక్వివలెంటా కాదా? వన్ అమాంగ్ ద ఈక్వల్స్ అని అంటారు. వన్ అమాంగ్ ద ఈక్వల్స్ అంటే ఏంటి, అందరూ సమానమే, కాకపోతే వన్ అమాంగ్ ద ఈక్వల్స్ అంటే అందరిలో ఒకళ్ళు. ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్ అంటారు, ఈక్వలే కానీ ముందు వరుసలో ఆ పర్సన్ ఉంటారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్ అని రాసుకుంటాం అనమాట. సిజేఐ ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్ కదా అని అంటారు. సో మన రాజ్యాంగం ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అనేది సిజేఐ చేతిలో ఉంటుంది. అంటే ఏంటి, కోర్టుకు సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తాన్ని చూసుకోవడము. దాంట్లో మనకి రోస్టర్ అని ఉంటుంది. రోస్టర్ అంటే ఏంటి, ఒక లిస్ట్ అన్నమాట. ఈ కేసులన్నీ ఉన్నాయి, ఎవరికి ఏ కేసు అందించాలి, ఎవరికి ఏ కేసు అలికేట్ చేయాలని చూసుకుంటేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో రోస్టర్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తారు. దాంట్లో ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఓన్లీ సిజేఐఏ కేసులను అలికేట్ చేస్తే ఎలాగా అని 2018లో ఒక 4 సుప్రీంకోర్టు జడ్జెస్ డైరెక్ట్గా పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి సిజేఐ చేస్తున్నటువంటి కేసెస్ అలొకేషన్ చాలా బయాస్డ్గా ఉంది, కావాలనే కొన్ని కేసులు తనుంచుకొని కొన్ని కేసులు వేరే వాళ్ళకి ఇవ్వడం అలా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని క్రిటిసైజ్ చేశారు ఓపెన్గా. ఆ తర్వాత అప్పుడు కాన్స్టిట్యూషనల్గా క్వశ్చన్ వచ్చింది, అసలు మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటే ఎవరు అని. కానీ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటే ఎవరు అనేది జ్యుడిషియల్ క్వశ్చన్. దాన్ని ఎవరు సాల్వ్ చేయాలి? సుప్రీంకోర్టేనా హైయెస్ట్ న్యాయస్థానం కాన్స్టిట్యూషన్కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు? మళ్ళీ ఆ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏమని తీర్చింది, సిజేఐఏ అల్టిమేట్ మాస్టర్ ఆఫ్ రోస్టర్,
కానీ ఇష్టం వచ్చినట్టుగా ఆర్బిట్రరీగా కేసెస్ అలొకేట్ చేయకూడదు అని చెప్పింది. చూడండి, మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటే ఏంటి అంటే సీజేఐకి బెంచెస్ 3 సభ్యుల ధర్మాసనం, 4 సభ్యుల ధర్మాసనం, ఎంతమంది ఉండాలి, ఏ కేసుకి ఎవరికి అలొకేట్ చేయాలి, అలాగా అలొకేట్ చేసే అధికారం సీజేఐకి ఉండడాన్నే మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారం అని పిలుస్తారు. మరి ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, ఇలాంటి అధికారం ఉండడం వల్ల సీజేఐ తన యొక్క పవర్స్ని బౌండ్లో లేకుండా ఉన్నారా? ఇక్కడ చెప్తున్న 3 క్రిటిసిజమ్స్ అండి. సో ఒకటి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నటువంటి వాటిని వాడడము. సీజేఐని క్రిటిసైజ్ చేస్తే ఎందుకు అందరూ ఇప్పుడు సీజేఐని క్రిటిసైజ్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనడం తప్పు అని ఎందుకు మిగిలిన సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పలేదు? ఎందుకు చెప్పలేకపోయారు? సీజేఐ నీ కదా క్రిటిసైజ్ చేసింది ఎందుకు చెప్పలేకపోయారు? కేసెస్ అన్ని అలొకేట్ చేసేది ఎవరు వాళ్ళకి? మళ్ళీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో మాస్టర్ ఆఫ్ రోస్టర్ ఉండడం అనేటటువంటిది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈ కేసులో మనకి ఈ విధంగా పనిచేసింది. మాస్టర్ ఆఫ్ రోస్టర్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ప్లస్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉందా లేదా అన్నది వేరే విషయం నిజంగా, కానీ గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్నట్టుగా చాలా జడ్జిమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే కామన్ పీపుల్కి ట్రస్ట్ ఉంటుందా? కామన్ పీపుల్ యొక్క ట్రస్ట్ అనేది మెయింటైన్ చేయాలి అంటే కామన్ పీపుల్ ప్రాబ్లమ్స్కి త్వరగా మరి రెస్పాండ్ అవ్వగలగాలి, గవర్నమెంట్ ప్రాబ్లమ్స్కి కాదు కదా. సో ఈ 3 మనం కనుక అడ్రస్ చేసుకోగలిగితే మన జ్యుడిషియల్ వ్యవస్థని ఇంపార్షియల్గా ఉంది అని మనం చెప్పగలము, దాని మీద ట్రస్ట్ని ఏర్పాటు చేయగలము, ట్రస్ట్ వచ్చేలాగా చేయగలము. అది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. మాస్టర్ ఆఫ్ రోస్టర్ అనేది బాగా గమనించి చదువు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ ఇష్యూస్ అన్న దాని కింద చదువుకుంటాం. లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ ఇండియా. మీరు ఇవాళ చూస్తే ట్విట్టర్లో అంతా వీ డోంట్ నో హిందీ అనేటటువంటిది ట్రెండ్ అవుతుంది. సో అంటే హిందీ తెలియని వాళ్ళని ఇండియన్స్ కాదు అన్నట్టుగా చూడడము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెన్నై ఎయిర్పోర్ట్లో కనిమోజీ, సో ఆవిడ రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. సో మరి తనని మీరు చెప్పండి, మీరు ఏ కంట్రీ ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడడం, హిందీలో మాట్లాడండి అడిగారు కరెక్ట్గా. సో హిందీలో మాట్లాడితేనే ఇండియన్స్ అనా? సో అలాగా గొడవ మళ్ళీ మొదలైంది. తమిళనాడులో మనకు తెలిసే ఉంటుంది, లాంగ్వేజ్ అనేటటువంటి చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ కంటెక్స్లో మరి మల్టీలింగ్వల్ పాలసీ చూడాలి. హిందీ లాంగ్వేజ్ని కంపల్సరీ అని చెప్పడం అనేటటువంటిది ఒక విషయం, హిందీ మ్యాండేటరీ అనడం ఒక విషయం. హిందీతో పాటు మీరు ఏదన్నా నేర్చుకోండి, హిందీ మ్యాండేటరీ ఏం కాదు. హిందీతో మల్టీలింగ్వల్ అంటే మీరు 3 లాంగ్వేజెస్ నేర్చుకోండి, 4 లాంగ్వేజెస్ నేర్చుకోండి. సో మల్టీలింగ్వల్ అని అంటున్నాము. ఈ మల్టీలింగ్వల్గా నేర్చుకోండి అని చెప్పడం వేరు. అంటే ఇదేమో వాలంటరీగా నేర్చుకుంటాను లేకపోతే లేదు, ఇదేమో మ్యాండేటరీగా. సో ఇంపోజ్ చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. దానికి సంబంధించి 2 కేస్ స్టడీస్ని చెప్పారండి. అదేంటో ఇక్కడ చూద్దాం. లాంగ్వేజ్ పాలసీ అన్నటువంటిది మరి ప్రిలిమ్స్లోనూ ఇంపార్టెంట్, మెయిన్స్లోనూ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మెయిన్స్లో ఇంపార్టెంట్. మనకి డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రపోజ్ చేసినప్పుడు 3 లాంగ్వేజ్ కంపల్సరీ అన్నారు. బట్ ఆ తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్లో తీసేశారు చాలా ప్రొటెస్ట్లు ఇవన్నీ జరగడం వల్ల. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం గమనించి చూస్తే సింగపూర్ లాంటి వాళ్ళ దేశంలో చాలామంది ఎథ్నిక్ కమ్యూనిటీస్ ఉన్నాయి. 60% జనాభా వాళ్ళలో చైనీసే ఉన్నారు, తమిళ్స్ ఉన్నారు, రకరకాల పీపుల్ ఉన్నారు. సో వాళ్ళ ఫౌండింగ్ ఫాదర్ అని పిలుస్తాం లీ కున్ యూ అనే పర్సన్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, సింగపూర్ మోడర్న్ స్టేట్గా తీర్చిదిద్దిన వ్యక్తుల్లో. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఒక మదర్ టంగ్, మీ ఇష్టం ఏదన్నా కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మదర్ టంగ్. జపాన్ కూడా అంతే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మదర్ టంగ్. సో ఈ 2 మదర్ టంగ్ అని అన్నారు. మదర్ టంగ్ అనేది నా తెలుగు అవ్వచ్చు, ఇంకొకళ్ళు తమిళ్ అవ్వచ్చు, మదర్ టంగ్ కంపల్సరీ, దాంతోపాటు ఇంగ్లీష్. ఆ తర్వాత మీ ఇష్టం, ఇంపోజ్ ఏమీ చేయలేదు. సో దానివల్ల చూడండి మోడర్న్ స్టేట్గా అది తీర్చిదిద్దడం జరిగింది. అలాగే తమిళనాడులో కూడా సిఎన్ అన్నాదురై ఎవరైతే ద్రవిడియన్ మూమెంట్ అనేటటువంటిది అన్నారో వాళ్ళు కూడా తమిళ్ అండ్ ఇంగ్లీష్నే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనలాంటి ఇండియా లాంటి లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీలో లాంగ్వేజ్ని ఇంపోజ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ లింగ్విస్టిక్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా పాలసీస్ ఉండాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. లాంగ్వేజ్ సెన్సిటివిటీని పాటించాలి. ఇంకొక విషయం తెలుసా, లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు కల్చర్. మన కల్చర్ మన లాంగ్వేజ్తో ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో కల్చరల్ ప్రొటెక్షన్ అనేది లాంగ్వేజ్ ప్రొటెక్షన్తో ఉంటుంది, దాన్ని ప్రొటెక్ట్ చేసేందుకు ప్రయత్నించాలి. డైవర్సిటీ మనల్ని విడదీస్తుంది అని మనం అనుకోకూడదు. డైవర్సిటీ అనేది యూనిటీని తీసుకొస్తుంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు అందుకే ఇండియాని.
నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి, హిస్టరీలో చదువుకుంటాం మోప్లా రాయిట్స్ అన్నదానికి సంబంధించి. ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ICHR అన్నటువంటిది 2016లో ఒక కమిటీని ఫామ్ ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగిందండి. అప్పుడు మోప్లా రెబేలియన్ లేదా మోప్లా రాయిట్స్ ఏవైతే 1921లో జరిగాయో అవి స్వాతంత్ర ఉద్యమంలో పార్ట్ కాదు, ఫ్రీడమ్ స్ట్రగుల్లో అవి పార్ట్ కాదు, వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు, దాని వెనకాల కమ్యూనల్ యాంగిల్ ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎందుకు ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు అంటున్నారు ఒకసారి మనం చూద్దామా. అసలు ఈ మోప్లా రెబేలియన్ అంటే ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి. ఇంతకుముందు కూడా చదువుకొని ఉన్నాం 2-3 సార్లు, బట్ చాలా రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ చెప్తాను. ఇక్కడ గమనించండి, మోప్లా రెబేలియన్ అసలు ఒకసారి హిస్టారికల్గా మనం గమనించి చూస్తే అండి, 7th century ఆ టైంలో ఇస్లాం అనేటటువంటిది అరేబియన్ కంట్రీస్ నుంచి మన తీరాలను తాకింది. ట్రేడ్ కని వీటికని చాలామంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అలా సెటిల్ అయ్యి లోకల్గా ఉండే వాళ్ళని మ్యారేజ్ చేసుకొని ట్రేడ్ ఇది వర్తకం ఇది చేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళని మోపిలాస్ అని పిలుస్తాం. మోపిలా అంటే మలయాళంలో అల్లుళ్ళు అన్నట్టుగా అనమాట. సో మోపిలాస్ అని పిలుస్తారు. అయితే ఆ తర్వాత హైదర్ అలీ టైంకి వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో అంతా కూడా అక్కడ ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో వాళ్ళు కల్టివేటర్స్గా ఉన్నారు, పండించే వాళ్ళగా కల్టివేటర్స్గా ఈ మోపిలాస్ ఉన్నారు. మరి ల్యాండ్ ఓనర్స్గా అక్కడ ఉండే మెజారిటీ హిందూస్ ఉండేవాళ్ళు. హైదర్ అలీ ఈ టైంలో చాలామంది హిందూ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ యొక్క ల్యాండ్స్ని కన్ఫిస్కేట్ చేసుకోవడం ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ప్రాంతాల నుంచి వెళ్ళిపోయారు. ఈ మోపిలాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ అయ్యారు, జమీన్ అని అంటారు, ల్యాండ్ ఓనర్స్ అయ్యారు. అయితే మనకి ఆంగ్లో మైసూర్ వార్ అనేది జరుగుతుంది. ఆంగ్లో మైసూర్ వార్ 1, 2, 3, 4. సో ఇక్కడ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ వీళ్ళు ఓడిపోతారు, చనిపోతారు. ఆంగ్లో మైసూర్ వార్స్ తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు హిందూ ల్యాండ్ లార్డ్స్కి వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళకి ఇస్తారు. ఈసారి అబ్జల్యూట్ రైట్ ఇస్తారు. దాంతో ఎక్స్ప్లాయిటేషన్ అనేది పెరుగుతుంది. చాలాసార్లు 1860లో 1880లో కూడా ఈ మోపిలాస్ అనే వాళ్ళు అటాక్ చేస్తుంటారు. అక్కడ ఆ టైంలో 1860-80లలో అటాక్స్ అనేటటువంటి రిలీజన్ని బేస్ చేసుకొని జరగలేదు. అవి ల్యాండ్ లార్డు ఒక కల్టివేటర్కి మధ్య జరిగినటువంటి గొడవలుగా జరిగాయి. అయితే 1919లో ఏమైంది, ఖిలాఫత్ మూమెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఖిలాఫత్ మూమెంట్ అంటాం. సో ఈ టైంలో మరి టర్కీలో ఒట్టోమన్ ఎంపైర్ కూలిపోవడం జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి ఖలీఫా పదవిని తీసేస్తాము అంటే దానికి ఎగెనిస్ట్గా అందరినీ యునైట్ చేస్తూ ఖిలాఫత్ మూమెంట్ అంటారు. ఆ టైంలోనే నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరుగుతుంది. అప్పుడు మలబార్ తీరం, మోప్లాస్ అనే వాళ్ళు కేరళ, మలబార్ తీరంలోనూ జరుగుతూ ఉంటాయి. ఈ పర్టికులర్ ఖిలాఫత్ మూమెంట్ టైంలో వీళ్ళ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో అది రిలీజన్ రంగుని సంతరించుకుంటుంది అనమాట. అప్పుడు ఈ ఖిలాఫత్ మూమెంట్ దీని అండని పెట్టుకొని హిందూ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళందరి మీద అటాక్ చేయడము, చాలామందిని కన్వర్ట్ చేయడము, విమెన్ని రేప్ చేయడం ఇలాంటివి. మీరు ఒక విషయం గమనించాలండి, ఏ రాయిట్స్ జరిగినా సరే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ రాయిట్ అయినా సరే ఎస్పెషల్గా ఎక్కువ వల్నరబుల్ ఎవరు, చిల్డ్రన్ అండ్ విమెన్. సో రేప్కి గురి కావడము, అబ్డక్షన్కి గురి కావడం, ఇవన్నీ విమెన్ చూస్తూ ఉంటారనమాట. సో ఈ కంటెక్స్లో ఇలా జరిగింది అక్కడ. సో ఖిలాఫత్ మూమెంట్ టైంలో మలబార్ మూమెంట్ అనేది కమ్యూనల్ వైలెన్స్ వైపుగా వెళ్ళింది. అంటే రిలీజియస్ సింబల్స్ని పడగొట్టడము, పోస్ట్ కన్వర్షన్స్ ఇవన్నీ, వీటన్నిటితో మోప్లా రెబెలియన్ని కొంతమంది ఏమంటారు, దీన్ని కమ్యూనల్ మూమెంట్, ఫ్రీడమ్ మూమెంట్ ఏం కాదు అని. కానీ కొంతమంది ఇది ఫ్రీడమ్ మూమెంట్లో పార్టే. ఎందుకంటే బ్రిటిషర్స్ మీద మరియు అక్కడ ఉండే ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు హిందూస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడ హిందూస్ ఉన్నారు కాబట్టి హిందూస్ మీద ఇలాగ రివోల్ట్ జరిగింది కాబట్టి ఇది ఫ్రీడమ్ మూమెంట్లో పార్ట్ అని కొంతమంది అంటారు. కొంతమంది కాదు, అది కమ్యూనల్ రాయిట్ మాత్రమే, ఫ్రీడమ్ మూమెంట్ కాదు అని కొంతమంది అంటున్నారు. మన ICHR వచ్చేటప్పటికి అది ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు వీళ్ళు అని చెప్పడం జరిగిందనమాట. హిస్టరీ అనేది ఎవరు పదవిలో ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా మారచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు, మారుతూ ఉంటుంది. అది మనం గమనించాలి, ఒక సెన్సిబిలిటీతో మనం చూసుకుంటూ ఉండాలి. పదవిలో ఉన్న వాళ్ళ ప్రకారం హిస్టరీ మారుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి కేశవానంద భారతి, ఈయన చనిపోవడం జరిగింది నిన్న, దానికి సంబంధించిందనమాట. కేశవానంద భారతి కేసు వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ సిగ్నిఫికెంట్ కేసు. అసలు అక్కడ ఏమైంది, ఆయన ఆశ్రమంకి ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కేరళలో ల్యాండ్ రిఫార్మ్స్ అన్న టైంలో మేము కన్ఫిస్కేట్ చేసుకుంటున్నాము, ల్యాండ్ తీసుకుంటున్నాం, ల్యాండ్ సీలింగ్ ఇవన్నీ ఉన్నాయి, మేము ఇవ్వలేము మీకు, ల్యాండ్ అనేటటువంటిది ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పేసి మేము ల్యాండ్ని తీసుకుంటాము అని అన్నారనమాట. అప్పుడు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు.
అప్పుడు చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్, అంటే చాలా కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు అసలు పార్లమెంట్కి అధికారం ఉందా, రాజ్యాంగంని అమెండ్ చేసే అధికారం ఉందా అని వస్తుంది. అప్పుడు ఈ కేసులో రాజ్యాంగాన్ని అమెండ్ చేసే అధికారం ఎన్నుకోబడినటువంటి లీడర్స్కి ఉంది, కానీ బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మార్చేటటువంటి అధికారం పార్లమెంట్కి లేదు అన్నట్టుగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఆయన ల్యాండ్ మాత్రం ఆయనకు రాలేదండి. ఆ కేసులో ల్యాండ్ అనేటటువంటిది కేరళ గవర్నమెంట్ తీసుకోవచ్చనే చెప్పింది కోర్టు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దీనికి రావడం జరిగింది. ఒకవేళ ఇదే లేకుంటే, బేసిక్ స్ట్రక్చర్ అనే ఫిలాసఫీ లేకుంటే ఏ పార్ట్ అయినా మార్చేయచ్చు కాన్స్టిట్యూషన్లో. సో దానివల్ల డెమోక్రసీ మేబీ ఇలా ఉండకపోయి ఉండేదేమో, వేరేలాగా ఉండిండేదేమో. అందుకే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి ఈ కేశవానంద భారతి కేసు అనేటటువంటిది మోడర్న్ ఇండియాలో ఒక ఇంపార్టెంట్ కేసుగా చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు చూసుకోవాలి. నేను దీనికి సంబంధించి 11 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్న సిరీస్ చేయడం జరిగిందండి. వాటిలో కేశవానంద భారతి కేసు గురించి ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఏప్రిల్ 24, 1973 ఈ ఇయర్ అనేది చాలా సిగ్నిఫికెంట్. ఆ రోజే ఈ కేసు యొక్క జడ్జిమెంట్ వెలువరించడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళకి మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం అరబ్ ఇజ్రాయిలీ టైస్. ఇవాళ మార్నింగే నేను మీకు ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ అనే దానికి సంబంధించి ఒక వీడియోని అప్లోడ్ చేశానని అది చూసుకోండి. దాంతోపాటు ఇంతకుముందు కూడా మనం ఏం చదువుకున్నాం, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ ఇవి రెండూ కలిసి అగ్రిమెంట్ చేసుకున్నాయి అని చదువుకున్నాం. సౌదీ అరేబియా కూడా దీని గురించి ఏం మాట్లాడట్లేదు, అపోజ్ చేయట్లేదు. మామూలుగా అయితే అవి రెండు అపోజ్ చేసుకుంటాయి, కానీ ఈసారి ఏమి అపోజ్ చేసుకోవట్లేదని మనం చదువుకున్నామన్నమాట. ఈ కంటెక్స్లో హిజ్బుల్లా అనేటటువంటి గ్రూప్, హిజ్బుల్లా అనేది లెబనాన్లో ఉండే ఒక పొలిటికల్ గ్రూప్, హమాస్ అనే వాళ్ళు పాలస్తీనా ఇండిపెండెన్స్ కావాలని అడిగే వాళ్ళు హమాస్. సో వీళ్ళిద్దరు చీఫ్స్ మీట్ అవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ అరబ్ టైస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అన్న దానికి సంబంధించి. సో మనం మాత్రం ఏదేమైనా సరే రెసిస్టెన్స్, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మనం తిరిగి పోరాడాలన్నట్టుగా వాళ్ళిద్దరు నిర్ణయించుకోవడం జరిగింది. ఒకసారి మరి హిజ్బుల్లా హమాస్ ఏంటి ఒకసారి చూద్దామా. సరే, ఇక్కడ చూస్తే హమాస్ అనేటటువంటి లీడర్స్, హమా లీడర్ ఇక్కడికి వచ్చేటప్పటికి లెబనాన్, బీరట్ అనేది క్యాపిటల్, లెబనాన్ అనే కంట్రీ. సో అక్కడ హెజ్బుల్లా అనే గ్రూప్కి ఇరాన్ అనేది చాలా చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. హిజ్బుల్లా అనేటటువంటి గ్రూప్ లెబనాన్లో ఉంటుంది. దీన్ని కొంతమంది టెర్రర్ గ్రూప్గా కూడా గుర్తిస్తారు, కానీ ఆ కంట్రీలో అది పొలిటికల్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అనమాట. హమాస్ అనేవాళ్ళు పాలస్తీనాకు సంబంధించినటువంటి గ్రూప్ అనమాట. మరి యుఏఈ ఇలాగ అందరూ ఇజ్రాయెల్తో మరి కలిసిపోతున్నారు, మనం ఏం చేద్దాము అన్నట్టుగా. సో ఏదేమైనప్పటికీ కూడా మనం కలిసి పోరాడాల్సిందే అన్నట్టుగా ఇద్దరు డిసైడ్ అవ్వడం జరిగింది. ఇంతకీ వీళ్ళంతా ఎందుకు కలిసిపోతున్నారు, ఇజ్రాయెల్ అనేటటువంటిది మరి సౌదీ అరేబియా వీళ్ళందరూ బద్ధ శత్రువులు కదా, ఎందుకు కలిసిపోతున్నారు, రిలీజన్ ఇవంతా కంటే ఎకనామిక్స్ డామినేట్ చేస్తాయి అందువల్ల అన్నమాట. రైట్, ఇక్కడ హెజ్బుల్లా మరియు హమాస్ అనే గ్రూప్ గురించి ఒకసారి తెలిసి పెట్టుకుంటే చాలు మనకి. సరే, మరి నిన్న మనం ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్కి మెయిన్స్ క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దామండి. ఏమిచ్చాము, మనం ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ఇచ్చాం కదా, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది కదా, దానికి సంబంధించి గవర్నమెంట్ ఏమేమి చర్యలు తీసుకుంది, ఇంకా ఫర్దర్గా ఏమేం చర్యలు చేపట్టాలి, వే ఫార్వర్డ్ ఏంటి, ఇది మనం అడిగిన క్వశ్చన్. అవునా? సరే, ఇక్కడ చూడండి. ఇదిగో రీసెంట్గా ఇలా వచ్చింది. వెరీ గుడ్. ఏ ఫ్యాక్టర్స్ ఈ ర్యాంకింగ్ని ఇంప్రూవ్ చేయడం కోసం తీసుకున్నారు, స్టార్టప్ ఇండియా, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఐపీఆర్ పాలసీ, ఉచ్చితార ఆవిష్కార్ యోజన, ఇంప్రింట్, పిఎం రీసెర్చ్ ఫెలోషిప్, ఇండియన్ ఇన్నోవేషన్ ఫండ్, స్మార్ట్ హ్యాకథాన్, ఇన్స్టిట్యూషన్స్, ఇంకా చాలా ఉన్నాయండి. ఇంపార్టెంట్వి వాటిలో ఏంటి, నేషనల్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ. మీరు రాసినవన్నీ చిన్న చిన్న స్కీమ్స్ కదా, పాలసీస్ చూడండి. నేషనల్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అన్నది రాసుకోవాలి. నేషనల్ బయోఫార్మా మిషన్, ఇలాంటివి చాలా ఏరియాస్ ఉన్నాయి మనకి కదా, సో అవి కూడా మీరు రాసుకోగలగాలి, అవి ఇంపార్టెంట్. సో వాటిని మిస్ అవ్వకూడదు. అయితే ఇంకా మనకి ఇంప్రూవ్మెంట్ రావాలి, దానికోసం ఇవి చేయాలి. వెరీ గుడ్, చాలా బాగా రాశారు. ఇక్కడ కొంచెం కంటెంట్లో ఇంప్రూవైజ్ చేసుకోవాలి ఇంకొద్దిగా. సరే, ఇక్కడ చూడండి, ఇన్నోవేషన్కి సంబంధించి మనకి ఈ విధంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇదంతా రాశారు. ఇదంతా చాలా షార్ట్గా రాయాలండి. అక్కడే 60-70 పదాలు రాస్తే ఎట్లా, చాలా షార్ట్గా రాయండి. ఏమేమి కాంట్రిబ్యూట్ చేశాయి అన్నారు. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, కంటెంట్ పెరగాలి. చాలామంది ఇక్కడ సరిగా రాయట్లేదు. పాలసీస్ని వాటిని సరిగా నేర్చుకొని రాయాలి. అయితే ఇంకా మనము బెటర్గా వెళ్ళాలి, దానికోసం ఏమేమి చేయాలి అని రాశారు. కంక్లూజన్ అనేది గుడ్, బట్ షార్ట్గా రాయండి, ఎందుకంటే వర్డ్ లిమిట్ దాటిపోయారు. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా మీరు వర్డ్ లిమిట్ దాటిపోయారు. 250 వర్డ్స్ లోపలే ఉండాలి ఆన్సర్.
ఇక్కడ చూడండి ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఇదిగో ఇలా ఉంది. దానికి సంబంధించి గవర్నమెంట్ ఈ విధమైన చర్యలు తీసుకుంది అని రాశారు. గుడ్, ఇది రాశారు. ఇన్స్టిట్యూషన్స్ సెటప్ చేశారు. రీసెంట్ మెజర్స్ ఏంటో రాయండి. రైట్, వీటన్నిటిని ఒక లైన్లో రాసుకునేలాగా చాలా కన్సైజ్గా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ వే ఫార్వర్డ్ ఏంటి, ఇది మనకి దీనికి మీకు ఒక 3 to 4 మార్క్స్ ఉండొచ్చండి. దీన్ని పాయింట్ ఫార్మాట్లో నీట్గా రాయండి. ప్రజెంటేషన్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వర్డ్ లిమిట్ మార్చాలి, కంటెంట్లో ఇంప్రూవ్మెంట్ రావాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇక్కడ చూద్దాం, రీసెంట్గా ఇది ఉంది. దీనికి సంబంధించి ఇండియా ఏమేమి చర్యలు తీసుకుంది, మిషన్ శక్తి కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ తీసుకున్నారు. గుడ్. CSIRవి తీసుకున్నాయి, పెట్టుబడులు వచ్చాయి. ఇంకా బెటర్గా రాయాలండి, పాయింట్స్ ఇంకా బెటర్గా రాయాలి. వే ఫార్వర్డ్ కూడా 3 to 4 మార్క్స్ అంటే మినిమం 4-5 పాయింట్స్ రాసుకోవాలి. దీన్ని ఇంకా బెటర్గా రాయండి. మరి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.